హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఆంధ్ర స్టైల్లో పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ చేసుకుందాం. ఇది వైట్ రైస్ కాంబినేషన్తో కానీ బిర్యానీ కాంబినేషన్తో కానీ తింటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. దీనిలో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 kg మటన్లోకి ఒక మీడియం సైజ్ పుల్ల గోంగూర కట్ట తీసుకున్నాను. దీన్ని 2 లేదా 3 సార్లు నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టమాటా, కొద్దిగా అల్లం, 1 ఎల్లుల్లిపాయ, కొద్దిగా కొబ్బరి, 4 లేదా 5 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న కొబ్బరి, అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, గసగసాలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసుకొని 50 ml వాటర్ పోసుకొని మీడియం లేదా హై ఫ్లేమ్లో మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే నీళ్ళన్నీ ఎగిరిపోయి ఉంటాయి. ఈ టైంకి మటన్ 60% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మటన్ ఉడికించుకున్న గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో వేయించుకుందాం. మసాలా వేగేటప్పుడు అడుగంటకుండా గరిటెతో ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలకి మసాలా వేగి ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలో తరిగిన పచ్చిమిర్చి, తరిగిన టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలకు టమాటా ఈ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. టూ మినిట్స్ కారం వేగిన తర్వాత దీనిలో 250 ml వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని కలుపుకోవాలి. దీనిలోనే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి. పది నిమిషాల తర్వాత గోంగూర ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. ఫైనల్గా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి.
2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదా, ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ రెడీ. గుమగుమలాడే ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.